వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మనం జడ మహర్షి గురించి తెలుసుకుందామా. భృగువంశీయుడు అయిన మహామతి అను పేరు గల భార్గవుడు అను బ్రాహ్మణుడు గొప్ప కర్మిష్టి. ఆయనకు సుమతి అను పేరు గల తన కుమారుడు జడమతిగాను శాంతుడుగాను ఉండేవాడు. ఎప్పుడూ ఒంటరిగా ఉంటూ ఎవరితోనూ కలవక పరధ్యానంగా ఉండటం వల్ల సుమతిని అందరూ కూడా జడుడు అనేవారు. జడుడు అంటే జడత్వం, అసలు ఏ పని చేయకుండా కదలక మెదలకుండా ఉండటం అన్నమాట, ఉలుకు పలుకు లేకుండా. తండ్రి ఉపనయనం చేసి, నాయనా నీకు కావలసిన విద్యలు నేర్పాను, వేదాంగాలు చదువుకుని యజ్ఞాలు ధర్మాచరణ చేసి గృహస్థ ధర్మం స్వీకరించి సంతానవంతుడివై ఆధ్యాత్మ మార్గంలో ప్రవేశించు, ఇదే నేను నీకు చేసే బోధ అన్నాడు. ఇలా ఎన్నిసార్లు చెప్పినా ఉలుకు పలుకు లేకుండా ఉంటే తండ్రి మరల అదే విషయాన్ని చెప్పగానే సుమతి పెద్దగా నవ్వాడు. ఎందుకు నవ్వావు అని అడిగితే, తండ్రి నీవు చెప్పిన ప్రకారం బాల్యావస్థలో విద్య నేర్చుకోవడం, వేదాంగములను చదువుకోవడం, యజ్ఞ యాగాది క్రతువులు చేయటం, సంసారం సంతానం, ఇలా విధిగా జీవితంలోని సమస్త కర్మలు చేసి అనుభవించడం, ఈ ప్రకారంగా నేను 5000 జన్మల నుంచి చేస్తున్నాను. ప్రతి జన్మలోనూ విధి విహితమైన కర్మలను ఆచరించాను. ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో అని 5000 బ్రాహ్మణ జన్మలు, తల్లులు తండ్రులు సోదరులు మొదలైన వారితో జన్మలు అనుభవించాను. ఈ సంసారంలో సకల దుఃఖములు పొంది వికల మనస్కుడనై మరణ దుఃఖాలు అనుభవించాను. గొప్ప వంశంలో జన్మించిన కర్మిష్టివి, నీవే ఇన్నిసార్లు చేసే ఉపదేశం వింటే నాకు నవ్వు వచ్చింది అని చెప్పాడు. జడమహర్షి తండ్రితో ఇంకా ఇలా అంటున్నాడు, త్రయీ విహిత ధర్మములన్నీ పాపభరితములే. పరమపదము అనే మోక్షమును కోరే నాకు ఈ కర్మలు అనే అడవిలో ప్రవేశించడానికి మనసు ఒప్పట్లేదు. సమస్త విషయాలు తెలిసిన నేను మాట్లాడటం ఇష్టం లేక జడత్వం వహించగా అందరూ నన్ను జడుడు అన్నారు అని చెప్పావు కదా, దీనికి కారణం ఏమిటి అని తండ్రి అడిగాడు. పోయిన జన్మలో నేను బ్రాహ్మణుడను, నాకు లభించిన గురువును వినయ విధేయతలతో ఆరాధించి ఆయనను జ్ఞానోపదేశం చేయమని అడిగాను. ఆయన తెలిసిన మార్గంలో పయనించడం చేత నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది. పూర్వ యోగాభ్యాసం వలన నా మనసు నిర్మలమైంది. కర్మ మార్గంలోనికి వెళ్ళను. ఏకాంత ప్రదేశంలో నైష్ఠికుడనై మోక్షోపాయాన్ని అన్వేషిస్తాను. నీ రుణం తీర్చుకుంటాను, కానీ నీ వద్దకు రాను అని చెప్పాడు. తండ్రి ఆశ్చర్యంతో, ఆగర్భజ్ఞానివైన నీవు మా పూర్వజన్మ పుణ్యం చేత మా ఇంట కులదీపకుడుగా జన్మించావు. నిన్ను నేను గురువుగా ఎంచుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. సృష్టిలో జనన మరణాలు ఎలా కలుగుతాయి? పాపపుణ్యాలు వాటి స్వరూపం ఏమిటి అని అడిగాడు. మరణకాలం ఆసన్నమైనప్పుడు మానవుడి శరీరంలో భరించరాని వేదన కలుగుతుంది. లోపల నుండి వేడి ఆవిర్లు వస్తాయి. మర్మస్థానాలు అన్నీ పట్టుతప్పిపోతాయి. ఉదాన వాయువు ఊర్ధ్వగతిలో వెళ్ళిపోతుంది. జీవుడికి బాధ ఎక్కువై ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోతాయి. అయితే ఆ జీవుడు భక్తితో ఇతరులకు అన్నోదకములు పెట్టిన వాడైతే ఎటువంటి మరణ వేదన పొందడు. తెలివి కలిగి ఉన్నప్పుడు జ్ఞాన మార్గాన్ని పుణ్య మార్గాన్ని అవలంబించినవాడు అసూయారహితుడు, ధర్మనిరతుడు, అధర్మంగా కామాది వికారములు లేనివాడు, క్రోధం లేనివాడు, మాత్సర్యరహితుడు అయినటువంటి వాడు మరణవేదన లేకుండా సుఖమైన మృతిని పొందుతాడు. అన్నదానం చెయ్యనివాడు, కోట సాక్షి, వేద దూషకుడు మొదలైన వారికి భయంకరులైన యమకింకరులు కనిపిస్తారు. దానితో విపరీతమైన భయం కలిగి చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ జహ్వ వెనక్కి వెళ్ళిపోవడం వల్ల చూస్తూ ఉంటాడు, కానీ మాట రాదు.
మరల జన్మించేటప్పటికి మృత్యు వేదన అనే కష్టాన్ని మర్చిపోతాడు. వివేకం కలిగిన మనిషికి పునర్జన్మ తనకు వద్దు అనే తీవ్రమైన సంకల్పం కలగాలి. మరణించిన తరువాత యముని దగ్గరకు వెళ్ళినప్పుడు పుణ్య పాపములను లెక్కించి వాటికి ఫలాలను ఇస్తాడు. దీని తరువాత జీవుడు వాయువు ద్వారా పురుషుని వీర్యంలోనికి ప్రవేశించి స్త్రీ గర్భంలోనికి చేరతాడు. ఈ విధంగా పుట్టుక జన్మలు సంభవిస్తాయి. కావున నీవెవరు అని అన్వేషించు. సమయం ఆసన్నమవుతోంది. దినదినము మృత్యువు దగ్గరవుతోంది. జాగ్రత్త పడు అని చెప్పిన వాడే నీ ఆప్తుడు. నా తండ్రిగా నీకు నేను రుణం తీర్చుకోవడం ఏమిటి అంటే నీకు ఈ విషయం జ్ఞాపకం చేసి చెప్పిపోదాము అని అన్నాడు జడ మహర్షి. తల్లి కడుపున పడ్డది మొదలు జీవునకు సుఖం లేదు. అన్నీ దుఃఖకరములే. పుణ్యం ఉన్నంతకాలమే స్వర్గప్రాప్తి. క్షీణే పుణ్యే మర్త్యలోకం పతంతి అన్నట్లు పుణ్యం క్షీణించగానే తిరిగి భూలోకానికి వస్తాడు. నరకము యాతనాకరమైంది. పశుపక్షాదుల యాతనలు అనంతం. అందుకనే ఈ త్రయీ మార్గము నుండి బుద్ధి మరల్చి నైష్కర్మ భావంలోనికి వచ్చాను. వైదిక మార్గము ఈ లోకంలో సుఖాన్ని ఇస్తుంది అని పితృదేవతలు ఆర్యజనులకు సంతతిని, ఆయుర్దాయము, భోజనము, సుఖము అన్నీ ఇస్తాయి అని జడమహర్షి బోధించాడు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం అన్నట్లుగా ఉంది. మానవుడు పుణ్యము గాని పాపము గాని కర్మను అనుభవించక శుద్ధి పొందలేడు. పుణ్య పాప కర్మలు జీవుని వెంట అంటి ఉండి వాటిని అనుభవించిన పిమ్మట వదిలిపోతున్నాయి అని చెప్పాడు. ఇది విన్న తండ్రి భార్గవుడు పుత్రుని జ్ఞాన సంపదకు ఆశ్చర్యపడి అతని ఎడల పుత్రభావాన్ని వదిలి గురుభావంతో విషయాలు అన్నీ తెలుసుకున్నవాడయ్యాడు. ఈ విషయాలన్నీ మార్కండేయ పురాణం ద్వారా మనకు తెలుస్తున్నాయి. ఈ విధంగానే అలర్కుని తల్లి అయిన మదాలసాదేవి అలర్కునికి అనేక ధర్మాలు బోధించి రాజ్యాభిషేకం చేసి అలర్కుని తల్లిదండ్రులైన మదాలస కువలయాస్వలు తపస్సుకు వెళ్ళారు. వెళ్ళేటప్పుడు తల్లి అయిన మదాలస ఒక ఉంగరంలో జ్ఞానబోధను సూక్ష్మంగా వ్రాసిపెట్టింది ఇచ్చి, అలర్క, నీకు జీవితంలో కష్టాలు కలిగినప్పుడు ఈ ఉంగరంలో దాచిపెట్టిన నా ధర్మశాస్త్రం చదువుకో అని చెప్పింది. దానిలో కామాదులను జయించమని, మోక్షార్థి కావాలి అని, పెద్దల బోధ వినమని తల్లి శాసించింది. అప్పుడు ఆయన దత్తాత్రేయుని ఆశ్రయించగా యోగ సాధన రహస్యాలు, దుస్వప్నాల సూచనలు, మృత్యువు యొక్క సూచన మొదలైన జ్ఞానబోధ పొంది యోగాన్నాస్తి పరం సుఖం అని అలర్కుడు గ్రహించాడు. జన్మించిన మనిషికి తన కర్తవ్యం ఏమిటో అనుభవపూర్వకంగా వెల్లడించినవాడు. మరణ రహస్యాన్ని గురించి జీవుడు ఎన్ని రకాలుగా శరీరాన్ని వదిలిపెడతాడో లోకానికి తెలియజేశాడు. జన్మల తరబడి మనుష్యులు చేస్తూ ఉన్న తప్పిదాన్ని చెప్పినవాడు. 5000 జన్మల అనుభవంతో పునర్జన్మ లేకుండా చేసుకోవడమే మనిషి కర్తవ్యము అని బోధ చేసినవాడు ఈ జడమహర్షి. దీనిని బట్టి జడమహర్షి తన యొక్క అనేక పూర్వజన్మలు, చరిత్రలు, గాథలు తన స్మృతిలో ధారణ చేసిన గొప్ప కాలజ్ఞాని. వేద విజ్ఞానంతో సాధించడానికి అసాధ్యమైనవి గురువు అనుగ్రహంతో పొందవచ్చును అని లోకానికి చాటినవాడు. ఓం జడమహర్షియే నమః. స్వస్తి.